మార్కాపురం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారి మాధవరావు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సుల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా అనే విషయంపై ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించి అప్రమత్తత చర్యలు చేపట్టారు. అలాగే ప్రయాణికుల నుండి నిర్ణీత ఛార్జీలకు మించి అధిక రుసుములు వసూలు చేస్తున్నారనే అంశంపై కూడా వివరాలు సేకరించారు. బస్సుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన అగ్నిమాపక యంత్రాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా పరికరాల లభ్యతను తనిఖీ చేశారు. అదేవిధంగా బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు తదితర పత్రాలను పూర్తిగా పరిశీలించారు. లోపాలు గుర్తించిన చోట వెంటనే సరిదిద్దాలని సంబంధిత యాజమానులను ఆదేశించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు భద్రతా సూచనలు ఇస్తూ వేగ నియంత్రణ పాటించాలని, నిద్రలేమి లేదా మద్యం మత్తులో వాహనాలు నడపరాదని హెచ్చరించారు. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని మరింత జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ప్రయాణికులు కూడా సురక్షిత ప్రయాణం కోసం సీటు బెల్టులు వినియోగించాలని, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆర్టీఏ అధికారి కోరారు. ఇక ప్రజలకు ప్రాణ భద్రతే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.